హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చింతపండు పులిహోర అనేది చేసుకుందాము. సో దానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు అండ్ మిరపకాయలు, కొద్దిగంత కరివేపాకు. సో ఆయిల్ పెట్టుకొని ఇవన్నీ పోపులన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి, కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు వేసి బాగా కలుపుకుందాం. సో చిట్పట్లాడుతుంది కదా, ఇదంతా పోయేంత వరకు బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, క్రిస్పీగా అయిపోయింది కదా కరివేపాకు కూడా. సో ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. సో ఒక చెంచా పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం పచ్చివాసన పోయేంత వరకు, అది బాగా కలిసేంత వరకు ఆయిల్లో. సో చూడండి, కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు చింతపండు రసం ఏదైతే తీసి పెట్టుకున్నామో అది పోసేద్దాం. సో చింతపండు రసం పోసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. సో ఇది బాగా కలిసిన తర్వాత సాల్ట్ అనేది వేసుకుందాం దీంట్లో. సో ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. సో ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మరిగేంత వరకు, బాగా ఆయిల్ అనేది తేలేంత వరకు బాగా మరగబెట్టాలి. సో ఇది బాగా ఫ్రై అయింది కదా. సో ఇప్పుడు ఆయిల్ అనేది కొద్దిగా బయటకు వస్తుంది. సో ఇంకా కొంచెం ఆయిల్ అనేది తేలేంత వరకు బాగా కలుపుకొని ఉడికించుకుందాం ఒక 2 మినిట్స్. సో ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్లో మిక్స్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ అనేది తేలింది కదా. సో రైస్లో మిక్స్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో సింపుల్గా లంచ్ బాక్స్లోకి బాగుంటుంది. సో బ్రేక్ఫాస్ట్కి కూడా ట్రై చేసి చూడండి.